నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలంలో ఇద్దరి వ్యక్తుల మర్డర్ కలకలం సృష్టించింది. ధర్మోరా గ్రామానికి చెందిన స్వప్నతో నిజామాబాద్, గౌతమ్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ ప్రసాద్ కు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో తరచూ ధర్మోరా గ్రామానికి ప్రసాద్ వచ్చిపోతుండేవాడు. అలాగే నిన్న రాత్రి స్వప్న కోసం ప్రసాద్ ఆశీష్ తో కలిసి ధర్మోరా వెళ్లాడు. అక్కడ స్వప్న బంధువులతో వారికి గొడవ జరిగింది. వివాదం ముదరడంతో ప్రసాద్, ఆశీష్ కళ్లల్లో కారం చల్లి కత్తులతో పొడిచి చంపారు స్వప్న బంధువులు. కత్తులు రౌడీ షీటర్ ప్రసాద్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం డెడ్ బాడీలను నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. పనికి వస్తాడు. నిన్న సండే ఉండే, సాయంత్రం 5:30 ఇంటికి వెళ్తా అని బయటికి వెళ్తాను, సినిమాకి వెళ్తాను. నైట్ 10 o'clock ప్రసాద్ జిల్లా ప్రసాద్తో ఉన్నాడు అన్నట్టు చెప్పండి. ఇక మళ్ళీ పోలీసులు కాల్ చేసి వాడిని ఐడెంటిఫై చేయమన్నారు. చూస్తే మా తమ్ముడే ఉన్నాడు. అర్ధరాత్రి మాక్లూర్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గొడవలలో ఆల్రెడీ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆయన జీలకర్ర ప్రసాద్ అని. ఆయన వివరాలు తెలుసుకుంటే దుబ్బా రీటౌన్ ఏరియాకి చెందినవాడు. ఇంకో వ్యక్తి కూడా గాయాలు ఉండే, ఆయనని మేము ఆసుపత్రికి తరలించినాము. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆయన కూడా చనిపోయాడు. ఆయన వివరాలు కూడా తెలుసుకుంటే లోకండి ఆకాష్ అని, ఆయన కూడా దుబ్బాకి చెందినవాడే. అయితే ఎవరైతే లోకేష్ ఉన్నాడో, లోకేష్కు ధర్మోరా గ్రామానికి కొంత సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉన్న కాలనీవాసులు కూడా అందరూ లోకేష్ని గుర్తుపడతారు. ఆ విషయంలో ప్రసాద్కు తర్వాత అక్కడ ఉన్న కాలనీవాసులకు ఉన్న గొడవలలో ఈ ఒక మహారాజు నడిపి గంగన్న అలియాస్ నడిపి గంగన్నని వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ ప్రసాద్ మీద మరియు ఈ ఆకాశ్ ప్రసాద్ ఏంటొచ్చిన ఆకాశ్ మీద దాడి చేయడం జరిగింది విచక్షణ రహితంగా. దానివల్ల ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. డబుల్ మర్డర్ కేసు నమోదు చేసుకొని మేము దర్యాప్తు చేస్తున్నాము. ఆకాశ్ ప్రసాద్ ఇద్దరు ఒకే గల్లీకి చెందిన వాళ్ళు.